ఏమని రిప్రజెంట్ ఇచ్చారు, దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? గౌరవ పెద్దలు మైనంపల్లి హనుమంతరావు గారు ఈరోజు యువత ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలామంది డబ్బులు కోల్పోతున్నారు. చాలామంది సూసైడ్ కూడా కొంతమంది చేసుకుంటున్నారు. ఇంట్లో ఎవరికి తెప్పకుండా ఫోన్ ద్వారా ఈ గేమ్స్ ఆడుతున్నారు. దాంతో చాలామంది నష్టపోతున్నారు, కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. దీని మీద ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్యాన్ చేయాలనే ఉద్దేశంతో మరియు అవేర్నెస్ పబ్లిక్లో క్రియేట్ చేయడంలో ఉద్దేశంలో భాగంగా గౌరవ పెద్దలు కంప్లైంట్ ఈరోజు ఇవ్వడం జరిగింది. దీని మీద ఖచ్చితంగా ఇది ఆన్లైన్ చేసి మేము ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాము. దీంట్లో కొంతమంది సెలబ్రిటీల పేరు మీద కూడా వాళ్ళు గేమ్స్ను ప్రమోట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళని కూడా చూసి కొంతమంది పిల్లలు, చిన్నపిల్లలు, మైనర్లు కూడా అమౌంట్ పొడగొట్టుకుంటున్నారు, కొంతమంది చనిపోతున్నారు. అవన్నీ బెట్టింగ్స్ యాప్స్ ఏవైతే ఉంటాయో కొన్ని అన్రిజిస్టర్డ్ ఉంటాయి, కొన్ని రిజిస్టర్డ్ ఉంటాయి. వాటి మీద రెగ్యులేటరీ కమిటీస్ ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా అవి ఇట్లాంటి గతంలో మనకు చైనా యాప్స్ కూడా బ్యాన్ చేయడం జరిగింది. ఇలాంటి యాప్స్ కొన్ని అదర్ కంట్రీస్ నుండి కూడా ఆపరేట్ అవుతున్నాయి. వాటి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అనేది ఉంటుంది. అలాగే ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము కూడా ఎవరైతే ప్రమోట్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటాము. అవేర్నెస్ ముఖ్యంగా ఏంటంటే గౌరవ పెద్దలు వచ్చి దీని విషయంలో చెప్పడం పబ్లిక్ తెలవాలి. చాలామంది పిల్లలకు, యూత్ పిల్లలకి, చదువుకునే పిల్లలు వాళ్ళందరికీ అవేర్నెస్ కలగాలి. వాళ్ళ డబ్బులు అందరూ పొడగొట్టుకుంటారు, వచ్చిన వాళ్ళు అనేటిది ఎవ్వరు ఉండరు. కాబట్టి ప్రజలకు కూడా, యూత్ పిల్లలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అనేటివి వాటి ద్వారా డబ్బులు పొడగొట్టుకోకూడదు, అవి ఆడకూడదు. ఆన్లైన్ బెట్టింగ్ అనేది ఏంటంటే ఆడిన వాళ్ళు కూడా నేరస్తులు అవుతారు చట్ట ప్రకారం. ఇప్పుడు మనం గేమింగ్ యాక్ట్లో ఏదైనా 3 పత్తాలు అందరు బాగా ఆడినా కూడా కేసులు అవుతుంటాయి. అలాగే వీళ్ళు కూడా నేరస్తులు అవుతారు. ఆ విషయం కూడా ఆ యూత్ పిల్లలు గమనించాలి. గమనించి అటువంటి యాప్స్కి దూరంగా ఉండాలి. అనవసరమైన సెలబ్రిటీలు చేసే ప్రమోషన్స్ను కూడా మీరు పట్టించుకోవద్దు. వాళ్ళ మీద కూడా చట్ట ప్రకారం అనేది చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీని మీద మా సిపి సార్ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిండు. దాని మీద ఎంక్వైరీ ఏ విధంగా చేయాలనే దాని విషయంలో కూడా మా డీజీ గారి నుండి కూడా ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారం మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. వీలైన యువతకు విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటి ఈ వ్యసనాలకు పోకుండా ప్రాణాల మీదకి తెచ్చుకోకూడదని రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ. ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ ద్వారా ఈ రిప్రజెంటేషన్ అనేది చూడొచ్చు. మైనంపల్లి హనుమంతరావు ఇచ్చిన రిప్రజెంట్ వరకు కూడా ఒక్కసారి నేను చదివే ప్రయత్నం చేశాం. రైటింగ్ దిస్ ఫార్మల్ సబ్మిషన్ టు రిప్రజెంట్ అగెయిన్స్ట్ గ్రోయింగ్ ఇల్లీగల్ ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్స్ అంటూ గ్యామ్లింగ్ చాలా మటుకు జరుగుతున్నాయి మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో. పూర్తిగా చూసుకుంటే కూడా ఇటువంటివన్నీ వీళ్ళ మీద, అందరి మీద, ఇండివిజువల్ పర్సన్స్ మీద చర్యలు తీసుకోవాలి. సైబర్ క్రైమ్ అంటూ కూడా అతను ఇచ్చిన కంప్లైంట్ మన దగ్గర అయితే ప్రస్తుతం ఉంది. దీని మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తున్నారని తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక పొలిటీషియన్ రియాక్ట్ అవ్వడం, దాని తర్వాత ప్రజల పక్షాన నించుంటాం, మా ప్రజలకు ఇటువంటివి జరుగుతున్నాయి, ఏ కుటుంబంలో కూడా ఎవరు చనిపోకూడదు అంటూ మైనంపల్లి హనుమంతరావుతో పాటు ఏసీపీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సే నో టు బెట్టింగ్ యాప్స్. ఎవరైనా సరే బెట్టింగ్ యాప్స్ ఆడినా, ప్రోత్సహించినా ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.